లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ ప్రొప్రైటర్స్ దుగ్గి శ్రీనివాసరావు, దుగ్గి అభినయ్, ఐటీ హబ్ ఎదురుగా ఇల్లందు క్రాస్ రోడ్, ఖమ్మం. ఖమ్మం జిల్లా తల్లాడ మండలంలోని పలు గ్రామాల్లో మినీ టాటా ఏసీ వ్యాన్లతో తిరుగుతూ ఎలాంటి లైసెన్స్ లేకుండా పత్తి వ్యాపారం చేస్తూ తూకంలో రైతులను మోసం చేస్తూ వారి వద్ద పత్తి కొనుగోలు చేస్తున్న వ్యాపారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తల్లాడ మండలం బాలపేట, అన్నారుగూడెం గ్రామాలకు చెందిన 12 మంది వ్యాపారులను తహసీల్దార్ వనజ ఎదుట పోలీసులు ఒక్కొక్కరికి 2 లక్షల చొప్పున జరిమానా విధించి బైండ్ ఓవర్ చేశారు. తల్లాడ మండలానికి చెందిన పత్తి వ్యాపారస్తులు కొంతమంది జిల్లాలోని వివిధ గ్రామాల్లో మినీ వ్యాన్లతో రైతుల వద్ద పత్తి కొనుగోలు చేస్తూ తూకంలో తేడా చేస్తూ రైతులను భారీగా మోసం చేస్తున్నారని ఫిర్యాదులు అందాయి. రైతుల ఫిర్యాదుతో పోలీసులు చెక్ పోస్టుల వద్ద తనిఖీలు చేపట్టారు. 2 రోజుల క్రితం ఎర్రుపాలెం మండలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెడ్లలో పత్తి కొనుగోలు చేసే క్రమంలో తూకంలో తేడా చేయడంతో రైతులు పట్టుకొని వారిని చితకబాదిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో స్పందించిన తల్లాడ పోలీసులు పెట్రోలింగ్ చేస్తున్న సమయంలో ఆటోలు, మినీ వ్యాన్లను నిలుపుదల చేసి స్టేషన్కు తరలించారు. వారి దగ్గర ఉన్న సామాగ్రిని స్వాధీనం చేసుకొని 12 మంది పత్తి వ్యాపారులను ముందస్తు చర్యల కింద బైండ్ ఓవర్ చేసినట్లు ఎస్ఐ బి కొండలరావు తెలిపారు. ప్రభుత్వ అనుమతులు లేకుండా వ్యాపారాలు నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ హెచ్చరించారు.